పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మీడియాతో మాట్లాడారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని ఫైర్ అయ్యారు. నెహ్రూ నుంచి మన్మోహన్ సింగ్ వరకు కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను పటిష్టం చేసిందని, కానీ ఈ రోజు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల వల్ల అనేక మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ జోడో యాత్రలో విద్యార్థులు వారి సమస్యలను చెప్పుకోవడం జరిగిందని, మాటిమాటికి పేపర్ లీక్లతో దేశవ్యాప్తంగా సుమారు 3,000 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుని మరణించారని ఆందోళన వ్యక్తం చేశారు. దేశానికి బంగారు భవిష్యత్తును అందించే విద్యార్థుల మరణానికి మోదీ బాధ్యుడు కాదా అంటూ నిలదీశారు. విద్యా వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండిస్తున్నామన్న రాజ్ ఠాకూర్, భారతదేశంలో విద్యా వ్యవస్థ దోపిడీకి పాల్పడుతోందని ఆరోపించారు. ఇంటికొక ఉద్యోగం ఇస్తానన్న ప్రధాని మోదీ ఎక్కడ ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్న రాజ్ ఠాకూర్, బ్రిటిష్ ధోరణిలో పాలనను అందిస్తున్న మోదీ ప్రభుత్వంపై పోరాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా విద్యార్థులు 3,000 మంది అయితే ఆత్మహత్యలు చేసుకున్నారో నీట్ పరీక్షలు లీక్ వల్ల, తర్వాత దేశంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టడం, అనేక మంది చదువుకున్న విద్యార్థులు రోడ్డుపైకి రావడం అంశంపై ఇవాళ తీవ్రమైనటువంటి పేపర్ లీక్ల ద్వారా జరుగుతున్నటువంటి అన్యాయానికి దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేశాం. రాజస్థాన్ కోటాలో జరిగినటువంటి ఒక సభలో జోడో యాత్రలో కోట్లాది మందిని కలిసిన రాహుల్ గాంధీ గారు, నిరుద్యోగ యువకులు, ఈరోజు జంజీలు, దేశ భవిష్యత్ అయినటువంటి మన బిడ్డల ఆత్మహత్యల పర్వాన్ని ఆపాలి, మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలి, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు ప్రశ్నించాలని చేస్తున్న పోరాటంలో భాగస్వాములు కావాలని అందరినీ పిలుపునిస్తా ఉన్నాం.